మీరు చూస్తున్న టీవీ1 నేను అనిల్. సమాజంలో 80% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ9 టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. మేమంతమందిమో మాకు అంతే వాటా. సకల సామాజిక రంగాలన్నింటిలో జనాభా దామాషా నిష్పత్తి ప్రకారం అన్ని కులాలకి సామాజిక న్యాయం దక్కాలనే లక్ష్యంతో దళిత బహుజన రాజ్యం కోసం పోరాటం చేస్తున్న సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి బోరా సుభాష్ అన్న గారు మనతో ఉన్నారు. దళిత బహుజనులకే రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలో వారితోనే చర్చిద్దాం. నమస్కారం అండి సుభాష్ అన్న గారు. చెప్పండి, మీరు చాలా కాలంగా మీరు సిపిఐఎంఎల్లో పనిచేస్తున్నారు. మెజార్టీకే రాజ్యాధికారం అనే దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? ముందుగా టీవీ1 సోదరులు చేపట్టినటువంటి మెజార్టీకే రాజ్యాధికారం చర్చ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాము. ఈరోజు భారతదేశానికి 1947 ఆగస్టు 15 తర్వాత స్వతంత్రం వచ్చిందని చెప్పబడ్డ ఈ ఆరు దశాబ్దాల కాలంలో ఈరోజు పరిస్థితి చూసుకున్నట్లయితే దేశంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి 85% పైగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ దళిత బహుజనులకు విద్యలో కావచ్చు, ఆర్థిక రంగాలలో కావచ్చు, సామాజిక జీవన రంగాలలో కావచ్చు, భూములలో కావచ్చు, సంపదలో కావచ్చు, రాజ్యాధికారంలో కావచ్చు, ఎక్కడ కనీస ప్రాతినిధ్యం దక్కలేదు. దాని ఫలితంగానే ఈరోజు దేశంలో ఇంతగా పేదరికం ఉంది. ఈ దేశ సంపదలో కోట్లాది మంది ప్రజలు శ్రమ చేసే వాళ్ళని మిగిలిపోతున్నారు. చెమట చుక్కలు చిందించి పంటలు తీస్తున్నటువంటి ప్రజలకి, చెమట చుక్కలు చిందించి సంపద సృష్టిస్తున్నటువంటి ప్రజలకి సంపదలో భాగస్వామ్యం లేదు. సంపదలో భాగస్వామ్యం లేకపోవడం వల్ల చదువుకుందామంటే అవకాశాలు లేకుండా పోయాయి. చదువు ఒక వ్యాపారం అయిపోయింది. దీని ఫలితంగా దీనికి మూల కారణం అంతా కూడా రాజ్యాధికారంలో సరైనటువంటి వాటా లేకపోవటమే. నిజంగా 1947 తర్వాత తెల్లవాడు ఈ దేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత అనేకమైనటువంటి మార్పులు వస్తాయి, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటామని ఈ దేశ ప్రజలు మొత్తం ఎంతగానో ఆశతో ఎదురు చూశారు. కానీ ఆ ఆశలు అడియాసలై పోయాయని చెప్పడానికి ఇవాళ 6 దశాబ్దాల స్వతంత్ర భారతం అని ఒక సజీవ సాక్ష్యం. మీరు చూడండి, ఈ దేశంలో ఒకవైపు సకల సంపదలతోటి తులతూగుతూ వేల కోట్ల సంపదల్ని సృష్టిస్తున్న కార్పొరేట్ రంగం ఓవైపు ఉంటే, రెండో వైపు రెక్కాడితే కూడా డొక్కాడని ఏ పూట కాపూటే ఎంగిలి మెతుకుల్లాగా బతుకుతున్నటువంటి కోట్లాది మంది దళిత బహుజనుల జీవితాలు చూడండి. ఈరోజు కూడా పల్లెలకు వెళ్ళి చూసినట్లయితే ప్రజలు ఎంతగా ఆకలి కేకలతో ఉన్నారో, పట్టణాల్లో కూడా మనం స్లమ్లలోకి వెళ్ళి చూసినట్లయితే, మురికివాడలోకి వెళ్ళి చూసినట్లయితే, అడ్డగుట్ట ఈ ప్రాంతాల్లో మనకు ఉండేటువంటి సాధారణమైనటువంటి ప్రజలు నివసించే బస్తీ ప్రజల్లోకి వెళ్ళి చూసినట్లయితే ఈ దేశ భవిష్యత్తు ఎక్కడుందో అర్థమవుతుంది. ఒకవైపు తిండి ఎక్కువగా తిని కొవ్వు పదార్థాలు ఎక్కువ వచ్చి ఆయాసాలు పెరిగిపోతున్నటువంటి జనాభా ఒకవైపు ఉంటుంటే, తిండి దొరకక ఇంకొక వైపు ఉన్నది. అలాగే సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులు రేపటి తరాన్ని, రేపటి భవిష్యత్తు భారతదేశానికి నవనిర్మాతలు అందించినటువంటి విద్యార్థులోకము చదువుకుందామంటే సరైన వసతులు లేవు. అక్కడ గజ్జి, తామర లాంటి రోగాలతోటి వాళ్ళు నిత్యం చదువులు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. నేను అడుగుతున్నాను, ఈ దేశ సంపదకు మూలమైనటువంటి దళిత బహుజనుల పట్ల, వాళ్ళ అభివృద్ధి పట్ల ఈ దళారి పాలకులకు కనీసమైనటువంటి వాళ్ళ అభివృద్ధి పట్ల ఎజెండా లేకపోయింది. ప్రపంచ బ్యాంకు నుంచి లక్షల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తున్నారు, కానీ ఏ రంగాన్ని ఖర్చు పెడుతున్నారు? ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొచ్చే నిధులన్నింటినీ కూడా ఈ దేశ కార్పొరేట్ రంగానికి, ఈ దేశ పెట్టుబడిదారు వర్గాలకు, భూస్వాములకు, అగ్రకులాలకు మేలు చేసే విధానాల కోసం చేస్తున్న తప్ప, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం కూడా ప్రజాధనాన్ని కూడా అనుత్పత్తి రంగాలకు కేటాయిస్తున్న తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి శ్రమజీవులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల అభివృద్ధి కోసము, వాళ్ళని విద్యారంగంలో, సామాజిక రంగంలో, సాంస్కృతిక రంగంలో డెవలప్ చేసేందుకు ఏమాత్రం కూడా వాళ్ళు శ్రద్ధ చూపకపోవడం ఫలితంగానే ఇంతటి ఘోరమైనటువంటి వైఫల్యం చెందుతున్నది. అందుకని ఈ దేశాన్ని ఇలాగ కొనసాగిస్తే మనం అనుకుంటాము, మన ఈ మధ్యకాలంలో ఒబామా అమెరికా అధ్యక్షుడు వచ్చిపోయినప్పుడు ఈ దేశము, భారతదేశము ఎంతగానో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని ఒక తప్పుడు రిపోర్ట్ చెప్పాడు. అతను లాంటి వాళ్ళకు భ్రమింపచేయడానికి ఒబామా లాంటి వాళ్ళతోటి మీరు మురిసిపోవచ్చు అటువంటి రిపోర్ట్ చెప్పి. కానీ ఈ దేశం నిజంగా కూడా ఎన్నడూ కూడా దేశ పురోగమనం చెందాలంటే ఈ కోట్లాది మంది ప్రజల భాగస్వామ్యం లేకుండా, వాళ్ళ అభివృద్ధి లేకుండా, వాళ్ళని రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయకుండా, సంపదలో, ఆస్తులలో, అలాగే రాజకీయంలో వాళ్ళ కనీస దామాష నిష్పత్తి ప్రకారం దక్కాల్సినటువంటి వాటా దక్కకుండా ఎన్నడూ కూడా ఈ దేశము పురోగమనంలో పోదు, మరింతగా తిరోగమనంలోకి పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి సోదరులారా, ప్రపంచం పురోగమిస్తుంది, అనేక దేశాలు పురోగమిస్తున్నాయి, కానీ భారతదేశం మాత్రము ఎక్కడ పురోగమిస్తుంది? అభివృద్ధిలో కాదు, అవినీతిలో పురోగమిస్తుంది. స్విస్ బ్యాంకులలో 75 లక్షల కోట్ల
కోట్ల రూపాయలు ఈ దేశ ప్రజాధనం అంతా కూడా విదేశాలకు వెళ్ళి విదేశ బ్యాంకుల్లో స్విస్ బ్యాంకుల్లో నల్లధనం ములుగుతుంటే సిగ్గనిపించటం లేదా? సగటు భారతీయ పౌరులు ఇలా ఒకవైపు ఆకలితో చేస్తుంటే, ఒకవైపు అగత్యాల కింద నలిగిపోతుంటే, ఈ దేశంలో మొత్తం కూడా సామాజిక జీవన రంగాలన్నిటి కూడా భ్రష్టుపట్టిపోతుంటే, కోట్లాది మంది ప్రజలు జీవన వ్యవస్థ చిన్నభిన్నం అవుతుంటే మనం ఎందుకు ఇంకా ఈ వ్యవస్థ గురించి ఆలోచించటం లేదు? అందుకనే చదువుకున్నటువంటి మేధావులు ప్రజాస్వామికవాదులు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఒక నూతన సమాజాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉందనేది కూడా మేము ఆవిష్కరిస్తున్నాం. నూతన సమాజం ఆవిష్కరణ జరగాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలకు ఖచ్చితంగా రాజ్యాధికారంలో జనాభా దామాష నిష్పత్తి ప్రకారం వాళ్ళు ఎంతమంది ఉన్నారో అన్ని కులాలకు కూడా వాటా దక్కాలి. ఎంత సిగ్గుచేటండి, 6400 కులాలు ఉన్నటువంటి ఈ దేశంలో కేవలం 100 కులాలు కూడా అసెంబ్లీలోకి వెళ్ళలేదు. అవి కూడా అగ్ర కులాలు మాత్రమే. బీసీలో వందలాది కులాలు ఉన్నటువంటి బీసీల్లో 70-80 కులాలకు పైగా ఈ రోజు కూడా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలని చెప్పబడిన తర్వాత కూడా ఆ అసెంబ్లీలకు కానీ పార్లమెంట్కి కానీ వెళ్ళలేదు. కనీసం వార్డు మెంబర్ కాని కులాలు ఈ దేశంలో కోట్లాది మంది ఉన్నాయి, వందలాది వేల కులాలు ఉన్నాయి. కాబట్టి ఈ కులాలన్నిటి కూడా శ్రమజీవులతో శ్రమతో ముడిపట్టినటువంటి సంపద సృష్టిస్తున్నటువంటి ఈ దేశ పురోగతికి అభివృద్ధికి మూలమైనటువంటి ఈ మూలవాసుల్ని ఎస్సీ ఎస్టీ బీసీలని వాళ్ళని జనాభా దామాష నిష్పత్తి ప్రకారం మెజార్టీగా ఉన్నటువంటి వాళ్లకు రాజ్యాధికారంలో వాటా కల్పిస్తేనే ఆ రోజు మాత్రమే ఈ దేశం పురోగమిస్తుంది. అందుకని ఇలాంటి చర్చలు ఇంకా జరగాలి. TV1 లాంటి ఒక మంచి కార్యక్రమం ఈరోజు పెట్టాది. ఎందుకంటే వాస్తవానికి కూడా మాకు చాలా బాధ కలుగుతుంది. మీడియా రంగం చూసుకున్నట్లయితే మీడియా రంగాన్ని అంతా కూడా కొన్ని కులాలు మాత్రమే శాసించి వాళ్ళకు అనుకూలమైనటువంటి వాయిస్ వినిపించడానికి వాళ్ళకు అనుకున్నటువంటి ఎజెండాలు తయారు చేసేటువంటి మీడియా ఉన్నది. కానీ ఇందుకు విరుద్ధంగా ఒక సామాజిక దృక్పథంతో మీడియా తన సామాజిక బాధ్యత నెరవేర్చేందుకు ఒక మంచి అవకాశం, ఒక మంచి చర్చాగోష్ఠిని TV1 లాంటి ఒక కార్యక్రమం చేపట్టడం నిజంగా మేము అభినందిస్తున్నాం. ఈ రకమైనటువంటి చర్చలు పెట్టడం ద్వారా ఖచ్చితంగా మా ప్రజలలో ఎస్సీ ఎస్టీ బీసీలలో మొత్తం కూడా సమాజంలో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి సంపద సృష్టికర్తలైనటువంటి వాళ్లకు ఒక మంచి చైతన్యం రావడానికి అవకాశం ఏర్పడుతుంది. చైతన్య కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామండి. సుభాష్ అన్నతో మాట్లాడాలనుకుంటే 9948503555 లేదా 0406660336కి ఫోన్ చేసి మీరు సుభాష్ అన్న గారితో మీ అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చండి. కాలర్స్ అందరూ కూడా మెజారిటీ ప్రజలకే రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలనే దాని మీద సూచనలు చేస్తే బాగుంటుందండి. వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యత ఇవ్వకండి. మెజారిటీ ప్రజలు ఐక్యం అవ్వాలంటే ఏం చేయాలో మీరు ఒక మంచి నిర్మాణాత్మకమైన సూచన చేస్తే చాలా బాగుంటుందని చెప్పి మీకు సూచన చేస్తున్నానండి. ఓకే సుభాష్ అన్న గారు, మీరు చెప్పండి. CPI-ML రాష్ట్ర కార్యదర్శిగా మీరు పనిచేస్తున్నారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఒక భావన ఉంది, అంటే పేద ప్రజల తరపున పోరాడే ఒక పార్టీ అని, లేకపోతే మరి కమ్యూనిజం అంటే కూడా శ్రామికుల తరపున పోరాటం చేసే పార్టీ అని ఒక అభిప్రాయం ఉంది ప్రజల్లో. మరి దళిత బహుజనులు కూడా ఎక్కువ మంది ఇందులో పనిచేస్తూ ఉంటారు ఎక్కువగా. అయితే 85 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీల చరిత్రని మీరు గమనిస్తే ఎంతవరకు సక్సెస్ సాధించింది, ఎంతవరకు ఫెయిలియర్స్ ఉన్నాయో మీరు చెప్పండి ఒకసారి. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రారంభించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆ రోజు చెప్పులు వేసుకొని దొరల కాళ్ళ ముందు పోవాలంటే భయపడ్డ వాళ్ళు, బట్టలు వేసుకొని దొరల ముందు తిరగాలంటే భయపడ్డ వాళ్ళు, బానిసకు బానిసలాగా బతుకులు వెళ్ళదీసినటువంటి కోట్లాది మంది దళిత భోజన బిడ్డలు, వాళ్ళు మనుషులుగా కాకుండా పశువులుగా కంటే హీనమైనటువంటి జీవితాల్ని వెళ్ళబుస్తున్న ఆ సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఒక వేగు చుక్కలాగా నిలిచింది. ఆ రోజు కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి అనుగుణంగా ఒక మహత్తరమైన పోరాటాలు చేసి దొర ఏంద్రో దొర పీకుడేంద్రో అని దొరల జులుంని ప్రతిఘటించింది కమ్యూనిస్ట్ పార్టీలు. కాకపోతే దురదృష్టకరమైన విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థని, కుల అణచివేతని, కుల స్వభావాన్ని గుర్తించడంలో ఇవాళ మీరు చెప్పినట్లు 85 సంవత్సరాల 90 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా వైఫల్యం చెందాయి. ఈ దేశాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య ఉంది. రష్యాలో చైనాలో ఉన్న పరిస్థితులు వేరు, ఈ దేశంలో ఉన్న పరిస్థితులు లేదు. అక్కడ కేవలము ఉన్నవాడు లేనివాడు అనే ఒక అసమానతల వ్యవస్థ మాత్రమే ఉన్నది. కానీ ఈ దేశంలో అసమానతల, ఆర్థిక అసమానతలతో పాటు సామాజిక అసమానతలు ఉన్నాయి. అలాగే ప్రపంచంలో ఎక్కడ లేని ఒక భయంకరమైనటువంటి కుల వ్యవస్థ ఈ దేశంలో కొనసాగుతుంది. దాన్ని స్వభావం అర్థం చేసుకొని దాన్ని నిర్మూలించకపోతే ఈ దేశంలో ఎన్నడూ కూడా విప్లవం ముందుకు పోదు. కాబట్టి ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి కుల వ్యవస్థని CPM, CPI పార్టీల నుంచి మొదలుకొని ML గ్రూపులలో, నక్సలైట్ గ్రూపులన్నింటి వరకు అవి గుర్తించడంలో వైఫల్యం చెందినాయి. దాన్ని మొదటిసారిగా గుర్తించిన వాడు కామ్రేడ్ వీరన్న మాత్రమే, మారోజు వీరన్న. అలాగే
ఈరోజు 90 సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి ఈ వైఫల్యానికి వ్యతిరేకంగా ఇప్పటికైనా సరిదిద్దుకోవాల్సిన అవసరాన్ని ఈరోజు కూడా మార్క్సిస్ట్ పార్టీ కానీ అటు మావోయిస్ట్ పార్టీ కానీ సిపిఐ పార్టీ కానీ ఏది కూడా స్వీకరించకుండా ఇప్పటి కూడా అవన్నీ కూడా కుల వివక్షతలో బయట ఎక్కడ లేదు, కమ్యూనిస్ట్ పార్టీలోనే కుల వివక్షత కొనసాగుతుంది. ఓకే అండి, ఓకే. కుల వివక్షత గురించి మాట్లాడే ముందు హైదరాబాద్ నుంచి అనిల్ మీతో మాట్లాడడానికి లైన్లో ఉన్నారు. అనిల్, హలో హలో, టీవీ వాల్యూమ్ తగ్గించండి అనిల్. ఓకే సార్, చెప్పండి. హలో చెప్పండి, మాట్లాడండి. సార్, చెప్పండి, మాట్లాడండి. అతని పేరు ఆయన పేరేంటి సార్? సుభాష్ అన్న, సుభాష్ సార్, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి అనిల్ గారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఆయన ఊరికి కాల్ చేసినట్టు. అదే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఒక సాంఘిక దురాచారాలు ఇప్పటికీ కూడా కొనసాగుతుండడం, దేశంలో ప్రగతిని ఆకాంక్షించేటువంటి ప్రగతిశీల సమాజాన్ని ఆకాంక్షించేటువంటి మేధావులకు మధ్యతరగతి వాళ్ళందరూ కూడా చాలా బాధాకరం. ప్రపంచంలో ఎక్కడ లేని దుర్మార్గ వ్యవస్థ ఇక్కడ మాత్రమే కొనసాగుతుండటం, కుల వ్యవస్థ కొనసాగుతుండటం అనేది కేవలం కుల వివక్షతకు కులపీడనలకు గురైన వాళ్ళకు మాత్రమే కాదు, అగ్రకులాల్లో ఉండేటువంటి ప్రజాస్వామికవాదులు కూడా దీని నిర్మూలన కోసము, దీనికి వివక్షతకు వ్యతిరేకంగా ఒక సాంఘిక న్యాయం కోసము, సామాజిక న్యాయం కోసము కలిసి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చరిత్రలో మహత్తరమైనటువంటి పోరాటాలు జరిగినప్పుడు ఆ పోరాటాలన్నిటి కూడా అగ్రకుల ప్రజాస్వామికవాదులు కూడా కలిసి వచ్చి దాన్ని ముందుకు తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకని ఈ స్టూడియో నుంచి కూడా మేము చేస్తున్నటువంటి ఒక బహిరంగ విజ్ఞప్తి కూడా ఏంటంటే, ఇప్పటికైనా 60 సంవత్సరాల కాలంలో ఈ దేశం ఇట్లాగే మొత్తం కూడా అభివృద్ధికి నోచుకోకుండా కోట్లాది మంది ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా నడవకుండా ఉండటానికి, ఈ దేశం పురోగతి లేకుండా ఉండకపోవడానికి కారణం ఏంటంటే, ఒక 2-3 అగ్రకుల సంపన్న వర్గాలు పరిపాలించాయి. దీని స్థానంలో ఒక సమతా రాజ్యాన్ని స్థాపించాలి. దీని స్థానంలో మొత్తం కోట్లాది మంది ప్రజలకు వేలాది మందిగా ఉన్నటువంటి బహుజన కులాలన్నిటి కూడా భాగస్వామ్యం కల్పించాలి. బహుజన కులాలకు భాగస్వామ్యం కల్పించినప్పుడు మాత్రమే, బహుజన కులాలని మొత్తం కూడా రాజ్యాధికారంలో తగిన న్యాయం, రాజ్యాధికారంలో వాటా కల్పించినప్పుడు మాత్రమే ఈ దేశం అమెరికా కాదు, దాని అమ్మ తాతలను కూడా దాటి ముందుకు పోగలుగుతాదనే ఒక అభివృద్ధిని తీసుకుపోగలుగుతానే ఒక ఆశ. మీ ఆశ మేము నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నామండి. మీతో మాట్లాడడానికి తాడేపల్లిగూడెం నుంచి బాలాజీ లైన్లో ఉన్నారు. బాలాజీ గారు, నమస్తే అండి. నమస్తే బాలాజీ గారు, చెప్పండి. సార్, ఇప్పుడు దళితులు ఇవన్నీ చెప్పేసి మనమే కించపరచుకోవడం అనవసరం అండి. కించపరచుకోవడం ఓకే, చెప్పండి. ఎందుకంటే అందరూ సమానమే. అందరి దాంట్లోనూ బ్లడ్ బి పాజిటివ్ ఉన్నట్టు వాళ్ళకి బి పాజిటివ్, అందరికి ఉండేది బి పాజిటివ్. ఇంచుమించుగా తక్కువ అందరితో ఒకటే ఇంచుమించుగా. అవునండి. కానీ మనం నాకు తక్కువ మీకెక్కువ నాకు తక్కువ అని మనమే కించపరచుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది ఓకే, చెప్పండి. మీ ప్రశ్న చెప్పండి బాలాజీ గారు. ఓసీల్లో కూడా అడుగు తినేవాళ్ళు ఉన్నారు. ఓకే, అలాగే కొద్ది తక్కువ కేసులో కూడా కొద్ది లేని వాళ్ళు ఉన్నారు. ఓకే, అలా కాకుండా ఏంటంటే అందరికీ సమానంగా విద్య ఉండాలి ఫ్రీగా, అలాగే ఆరోగ్యం అనేది ఫ్రీగా ఉండాలి. దాని మీద పోరాడితే మంచిది. ఓకే, థ్యాంక్ యూ బాలాజీ అనేది పైకి వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ బాలాజీ గారు, మీరు కాల్ చేసినందుకు. అంటే మేము నిందించేది కేవలం అగ్రకులాల అందరినీ కాదండి, అగ్రకులాల్లో ఉన్న కొంతమంది ధనికుల్ని మాత్రమే. అది కూడా ఏంటంటే రాజ్యాధికారంలో ఉండి ప్రజల్ని దోచుకుంటున్న వాళ్ళ మీదనే మేము చర్చ జరుపుతున్నాం తప్ప వేరే వాళ్ళతో మాకు ఎటువంటి సంబంధం లేదండి. ఇంకోటి, మీరు ఒక మంచి సూచన చేశారు, అందరికీ విద్య ఆరోగ్యం అనేది ఉచితంగా ఉండాలి, అగ్రవర్ణాల్లో కూడా ఉన్న పేదలను కూడా గుర్తించాలని చెప్పి మీరు సూచన చేస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ బాలాజీ గారు, మీరు చెప్పండి. బాలాజీ గారు, మీరు చెప్పిన విషయంలో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, అగ్రకులాల్లో కూడా పేదవాళ్ళు ఉండనే ఈ విషయాన్ని మేము గుర్తిస్తున్నాం. కానీ అగ్రకులాలలో పేదవాళ్ళు ఉండటానికి సమాజంలో 90% ఉన్నటువంటి అణగారిన కులాలు కారణం కాదు. ఎందుకంటే అగ్రకులాలలో ఉన్నటువంటి పేదరికానికి కారణం అగ్రకుల భూస్వాముల చేత ఇక్కడ పరిపాలించబడ్డది. లేకుంటే మీ కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఇన్ని సంవత్సరాలుగా పరిపాలిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా పరిపాలించేది వాళ్ళే. కాబట్టి మీరు నిలదీయాల్సింది, మీ రక్తం మా రక్తం ఒకటే అని ఒకటి మంచి చెప్తున్నారు, మంచిదే, మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈ విషయాన్ని ఎవరికి మీరు చెప్పాలంటే
మమ్మల్ని ఇంతకాలము ప్రజల్ని దళిత బహుజనుల్ని అంటరానితనానికి సాంఘిక వివక్షతలకి ఇప్పటికీ కూడా గ్రామాలలో 2 క్లాసుల విధానం కొనసాగుతుందండి. రెండు చెరువుల పద్ధతి కొనసాగుతుందండి. పక్కనే చూడండి, మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళండి మీరు, లేకుంటే ఇటు కరీంనగర్ జిల్లాకి వెళ్ళండి. మా ప్రజలకు ఎక్కడ దేవాలయంలోకి వెళ్ళడానికి అవకాశాలు లేవు. మొత్తం కూడా అంటరానితనం ఎట్లా కొనసాగుతుందో అన్ని తెలంగాణ పల్లెలతో పాటు మాతంగి, దేవదాసి, జోగిని, బాసివి లాంటి ఒక సాంఘిక దురాచారాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ వివక్షతలకు బలవుతున్నది ఎవరు? అట్టడుగు వర్గాన్ని ఉన్నటువంటి బిడ్డలు, దళిత భోజన బిడ్డలు. అందుకనే మీ రక్తం మా రక్తం సమానం అనే విషయాన్ని దళిత భోజనం కాదు మీరు చెప్పాల్సింది. మేము కోరుకుంటున్న సమానత్వాన్ని ఎవరికి చెప్పాలి? మీరు మొత్తం అణిచివేస్తూ ఉన్నటువంటి కులాలకు, మీ కులాలలో ఉన్నటువంటి భూస్వాములకు, మీ కులాలలో ఉన్నటువంటి కులోన్మాదులకు వాళ్ళకు చెప్పాలి. మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి శ్రావణ్ కుమార్ లైన్లో ఉన్నారు. శ్రావణ్ కుమార్ గారు. హలో హలో శ్రావణ్ గారు చెప్పండి. సార్, శ్రవణ్ కుమార్ హుజూరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. హుజూరాబాద్ నుంచి మీ టీవీ వాళ్ళని తగ్గించండి శ్రావణ్ గారు. ఓకే ఓకే సార్, నేను ఒకసారి సుభాష్ అన్న గారితో మాట్లాడండి. నమస్కారం సుభాష్ అన్న గారు. నమస్కారం అండి, చెప్పండి. నేను కూడా కమ్యూనిస్టు పార్టీలో 10 సంవత్సరాల కాలం నుంచి పనిచేస్తున్నానండి. ఇక భారత కమ్యూనిస్టు పార్టీలో 7వ తరగతి నుంచి ప్రస్తుతం నేను 35 సంవత్సరాలకు వచ్చిన ఇప్పటి వరకు పనిచేస్తూనే ఉన్నాం. మేము కూడా బడుగుల గురించి కొట్లాడుతూనే ఉన్నాం. కానీ నేను క్యాస్ట్ మాత్రం ఓసి. నేను 10 సంవత్సరాల నుంచి నిరంతరం కొట్లాడితే నాకు ఈ రోజు జిల్లాలో మండల స్థాయిలో కూడా నాకేం పోస్ట్ రాలేదండి. ఇంతకుముందు మీరు అక్కడ ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే చూసిన నేను. ఎప్పుడైతే మీరు అన్నారు చూసారా, బడుగులు, కులాలు, మతాలని, ఎవరికైతే స్పెషల్ యాక్టివిటీస్ అంటూ వానికి స్కిల్స్ అంటూ ఉంటాయో వాడే ముందుకు పోతాడు. స్కిల్స్ లేకుండా, డబ్బులు లేకుండా ఎవడు కూడా ముందుకు పోతలేడు. నేను కూడా డిగ్రీ చదువుకున్నా, కాకపోతే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వెనకబడిపోయాను. మీరు మెజార్టీగా రాజ్యాధికారం గురించి ఏమైనా సూచన చేస్తారా? చేస్తున్నానండి. ఇప్పుడు అదే, ఇప్పుడు వాస్తవంగా బై బర్త్ చిన్నప్పుడు పిల్లవాడు చదివే కాడ నుంచి మినిమం వానికి నాలెడ్జ్ వచ్చే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వానికి ఫ్రీగా సర్వీస్ చేయాలనేది నా ఆకాంక్ష. అదొకటి సుభాష్ అన్న గారికి చెప్తున్నా. మీరు చెప్పిన దాంట్లో ఒక విషయం ఉంది. ప్రతిభ ఆధారంగానే ఎవరైతే ప్రతిభ ఉంటారో ఆ ప్రతిభ ఆధారంగానే ఉన్న వాళ్ళే దూసుకుపోతారని ఈ విషయాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాము. కాకపోతే అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకు మొత్తం కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రతిభ అంటే కొన్ని డిగ్రీలు పుచ్చుకోవటము, పీజీలు చేయటమే ప్రతిభ కాదు. ప్రతిభ అంటే మొత్తం కూడా ఈ దేశ ప్రగతిలో ఉన్నటువంటి ప్రతి కులాన్ని, ప్రతి చేతివృత్తుల కులాన్ని అన్నింటిని కూడా భాగస్వామ్యం చేయటం. ఈ దేశ అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యం లేకుంటే ఈ దేశ పురోగతి లేదు. ఎందుకంటే మీరు రోజు తాటి చెట్లు ఎక్కే వాళ్ళని చూడండి, అతనిలో ప్రతిభ లేదా? మీరు లేకుంటే ఒక చాకలను చూడండి, అతనిలో ప్రతిభ లేదా? ప్రతిభ అనే పేరు మీద కేవలం ఏదో డిగ్రీలు, పీజీలు ఉన్న వాళ్ళు మాత్రమే, లేకుంటే వాళ్ళు మాత్రమే నాయకులు కావడానికి అర్హులనే ఒక తప్పుడు సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి అణచివేత వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి అణచివేతని మరింతగా సమర్థించుకోవడానికి ఇటువంటి చర్యలు ఉపయోగపడతాయి తప్ప ఇంకోటి కాదు. మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి మాణి గారు లైన్లో ఉన్నారు. మాణి గారు. హలో మాణి గారు చెప్పండి. సార్, ఇప్పుడు మనము మెజారిటీకి రాజ్యాధికారం అనే దాని మీద చర్చ జరుపుతున్నాము. ఓకే. అయితే ఇప్పుడు ఏ పార్టీ మనకు పార్టీ బేస్ చేసుకొని, పార్టీ నాయకులను బేస్ చేసుకొని ఆ అధికారం ఎవరు చేయాలనేది ఏర్పడుతుంది. లేదండి. ఓకే, చెప్పండి, మీ ప్రశ్న సూటిగా అడగండి. అయితే ఇప్పుడు మనం చెప్పినది అంటే బీసీలకు రాజ్యాధికారం రావాలంటే బీసీ నాయకులతో పార్టీ పెట్టవలసిన అవసరం ఉన్నదా లేదా? ఓకే. మరి అట్లా బీసీ కాన్సెప్ట్ ఉన్న నాయకులతో పార్టీ, రాజకీయ పార్టీ లేనప్పుడు బీసీలకు రాజ్యాధికారం కానీ, లేకుంటే బడుగులకు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కానీ ఎలా వస్తుంది? ఓకే ఓకే, దీనికి మనం ఏం చేయాలి? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. మేము పిలిచే ఇక్కడికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించిన సాహిత్యవేత్తలు కానీ, ఉద్యమకారులు కానీ, కుల సంఘ నాయకులు కానీ, లేకపోతే స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే వాళ్ళు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, లేకపోతే ఆ రంగాల్లో ఒక నిష్ణాతులైన వాళ్ళని, ప్రొఫెషనల్స్ని, అలాగే కళాకారులను కూడా పిలిపించి మెజారిటీ ప్రజలకే రాజ్యాధికారం అనే దిశగా మేము చర్చలు కొనసాగిస్తున్నామండి. ఆ దిశలు ఎటువంటి మార్పుకి దారితీస్తాయనేది నేను చెప్పలేను. కానీ అంటే ఒక వ్యవస్థలో వీళ్ళు చాలా అణచివేయబడుతున్నారు కాబట్టి వీళ్ళ ప్రాబ్లమ్స్ మీద చర్చలు జరిపితే మంచిదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకే మణి గారు, మీరు కాల్ చేసినందుకు అంటే వాళ్ళకి రాజకీయ పార్టీ ఉండాలా వద్దా అనేది నేను నిర్ణయించలేనండి, నేను చెప్పలేను ఆ విషయం గురించి. కానీ ఇప్పుడు ఒక కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.